రికార్డింగ్ ఆన్ చేసిన చూడండి. మ్యూట్ తీసేసుకోన్నా. ప్రార్థన చేయన్నా. మ్యూట్ చేయండి అమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. స్వానుభవమున గురుతులే వీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మానుగా నిలదోచుతున్న భాను తేజము చంద్రకలలును, మానుగా నిలదోచుతున్న భాను తేజము చంద్రకలలును, మేను జగములు తాను నిండిన దాని ఠావును చూపుమిప్పుడు. స్వానుభవమున గురుతులే వీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. తనకు తనువుకు భేదమనుటౌరా తానెందు నుండు, తనకు తనువుకు మూలమెవరౌరా. తనకు తనువుకు భేదమనుటౌరా తానెందు నుండు, తనకు తనువుకు మూలమెవరౌరా. తను విడిచితే తాను ఉండడు, తనకు తనువుకు చేరికున్నది. తను విడిచితే తాను ఉండడు, తనకు తనువుకు చేరికున్నది. తనువు లేకను అనుభవం బిల జనన మెట్లో తెలుపు వేగమే. స్వానుభవమున గురుతులే వీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మాటకర్థము నెవరి కల్పనరా మాటైన ఎరుక మూటి బంధము ముక్తి నెచ్చటరా. మాటకర్థము నెవరి కల్పనరా మాటైన ఎరుక మూటి బంధము ముక్తి నెచ్చటరా. వీటుగా భ్రూమధ్య శిఖయును బూటకంబిది సాటిగానిది. దీటుగా భ్రూమధ్య శిఖయును బూటకంబిది సాటిగానిది. మేటియవు నిజ గురుని సూత్రము సూటి తెలుపుము నేను లేనిది. స్వానుభవమున గురుతులే వీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. సత్యుండిన వారు ఎవరౌరా సావాకమునుపే చట్టువలె నుండేది నెవరౌరా.
సత్యయుండిన వారు ఎవరౌరా, సావాక మునుపే తట్టువలె నుండేది నెవరౌరా. సత్య సావకయున్నదెవరో, వచ్చిపోయేదెవరు నిలలో. సత్య సావకయున్నదెవరో, వచ్చిపోయేదెవరు నిలలో. తుచ్చమిడచి స్వచ్ఛమై మరి నచ్చుపడునట్లిపుడు తెలుపుము. స్వానుభవమున గురుతులే వీరా, అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మూడు నైదులకర్థమేమీరా, మూడైదులందు కూడి నాల్గుల నాల్గులే వీరా. మూడు నైదులకర్థమేమీరా, మూడైదులందు కూడి నాల్గుల నాల్గులే వీరా. మూడు నాల్గుల ముఖ్య అర్థము ఏడనున్నది తోడు లేకను. మూడు నాల్గుల ముఖ్య అర్థము ఏడనున్నది తోడు లేకను. కోడిమిగ నారాయణాఖ్యుని పూర్ణ బోధను నెరిగియుండినా, స్వానుభవమున గురుతులే వీరా, అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరం పూజై. నిన్న శరీర ధర్మాన్ని తెలుసుకోవడం ఎలా అనే కంటే ముందున్నటువంటి గురువుకు దగ్గర ఎలా అనే పాఠ్యాంశంతో ముగిసింది. అందులో ఏం చెప్పారంటే, నా తెలివిలో గురువు ప్రవేశించి పనిచేస్తే, గురువు యొక్క ప్రజ్ఞ పనిచేసింది, ఆ గురువు ప్రజ్ఞ పనిచేసింది నా తెలివిలోకి ప్రవేశించి, దానివల్లనే నేను ఇదంతా తెలుసుకోగలిగాను అనేటువంటి భావనలోకి వస్తే, నేననే అహం బలహీనపడి, నేను అనేటువంటి నేను అని మాటికి వచ్చేటువంటిది అది బలహీనపడి, నా వ్యవహారం అన్నిట్లోనూ నాలో గురువే ప్రవేశిస్తున్నారు. ఆ గురువు ప్రవేశించిన గురువు నా వ్యవహారం, నా తెలివిలో నేను ఏ దాన్నైతే ఆలోచన చేసి నిర్ణయిస్తున్నానో దాంట్లో నేననే అహంకర్తృత్వం వీడిపోతే నేను నడిపిస్తున్నది, నీకు తెలియజెప్పుతున్నది అంతా కూడా నీలో నీలో ఉండి ఏ ప్రజ్ఞ పనిచేస్తుంది అంటే ఆ గురువే పనిచేస్తున్నాడు ప్రజ్ఞగా. ప్రజ్ఞాన స్వరూపుడైనటువంటి గురువే నీలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు నీవు వేరుగా లేవు, వేరుగా అనే భావన లేదు. నీవే గురువు, గురువే నీవు అనేటువంటి తీవ్ర ముముక్షత్వం ఉన్నవారే ఆ విధంగా భావిస్తారు. అట్లా గురువుకు దగ్గర అవుతారు, అట్లా గురువులో మమేకమవుతారు ఆఖరుకు. అంటే ఎవరికైతే తీవ్రమైనటువంటి ముముక్షత్వ భావన ఆ కోరికతో పోయినారో, వేదాంతం తెలుసుకుంటున్న వారు క్రమక్రమంగా సర్వభ్రాంతులను వదిలిన స్థితిలో గురువు ఏం భావన చేశారో ఆ భావనలో తాను లీనమైనటువంటి స్థితిలో ఆ గురువు ప్రజ్ఞ నాలో పనిచేస్తోంది, నాకు వేరుగా లేదు నేననేది గనక అని ఆ నేను నుంచి విడిపడితే ఇంకా తాను లేడు. గురువు యొక్క ప్రజ్ఞ నీలో పనిచేస్తూ ఉన్నది. ఇంకా ఇప్పుడు శరీర ధర్మాన్ని తెలుసుకోవడం ఎలా అనే పాఠ్యాంశం వచ్చింది. నిజానికి ఇవన్నీ ఇప్పుడు ఈ నిర్భయానంద స్వామి బోధామృతం అనేదంతా కూడా గురువుగారు అసలు వేదాంతం లేకొచ్చిన వారు ఏ విధమైన క్రమ పరిణామం చెందితే తమను తాము తెలుసుకొని తాము గురువు దగ్గర చేరినందుకు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా వ్యవహారం చేయాలో అంతా కూడాను ఆయన చెప్పిన సూచించిందంతా వాళ్ళ శిష్యులు కలిసి ఈ గ్రంథాన్ని సంకలనం చేశారు. అంతా సంకలనం చేసి ఆయన ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో చెప్పినవన్నీ కలిపి చేశారు. కాబట్టి దీంట్లో
బోధలో వచ్చేటువంటి అంతిమంగా నీకు తెలియాల్సింది ఏంది అనేది ఆ తర్వాత వస్తున్నప్పటికీ ఇక్కడ వరుసగా చెప్తున్నటువంటి పాఠాలన్నీ ఏవి అంటే, నువ్వు క్రమపరిణామం ఏ విధంగా చెందితే నేను నువ్వు తెలుసుకొని నువ్వు వేదాంత బోధలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ లక్ష్యం నెరవేరుతుందో అవన్నీ చెప్తూ వస్తున్నారు. శరీర ధర్మంగా తెలుసుకోవాల్సినవి, గురువు దగ్గర పోయినప్పుడు వ్యవహరించాల్సినవి, నువ్వు ఏ విధంగా గురువుతో మమేకం కావాలి, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు శరీర ధర్మాన్ని తెలుసుకోవడం ఎలా అని చెప్తున్నారు. మొదట శరీర ధర్మం తెలవాలి. మళ్ళా శరీరాన్ని నడిపిస్తున్న సత్తా ఏమిటో తెలవాలి. ఆ సత్తా మనలోకి రాకముందు అంతకుముందు ఎక్కడున్నది ఆ సత్తా అనేది తెలవాలి. ఆ బ్రహ్మాండం ఏర్పడడానికి ఆ బ్రహ్మాండానికి ఏ సత్తా పనిచేసింటే ఏర్పడింది, ఇవన్నీ తెలుసుకోగలగాలి. అంటే తెలుసుకోవడం వల్ల మీకు సులభంగా మీరు నీవు తెలుసుకునే సులభం అవుతుంది. మళ్ళీ వాటిని అర్థం చేసుకోవడం కూడా సులభం అవుతుంది. కాబట్టి అవన్నీ చెప్పారు. మొదట శరీర ధర్మం తెలియాలంటే అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, ఇదంతా ఇంతవరకు శరీరం. ఈ శరీరంగా చెప్తున్నదన్నీ ఏవైతే 5 చెప్పారో 5 4 20, మళ్ళా 4 అనేటువంటి అంతఃకరణం అని. ఆ 20, ఆ 4 24. ఆ 24 కూడా స్వయంగా పని చేయలేదు. అవన్నీ స్వయంగా పని చేయలేవు. 24 దాంట్లకు ఒకటి కంట్రోల్ ఉంది. ఇల్లంతా స్విచ్లు వైరింగ్ చేశారు, అంతటా ఉన్నాయి, ఎక్కడికక్కడ స్విచ్లు ఉన్నాయి దాంట్లో. వాటన్నిటికీ కలిపి ఓ మెయిన్ స్విచ్ కూడా పెట్టారు. మరి దాంట్లో పనిచేస్తాయా? ఆ మెయిన్ స్విచ్గా ఉన్నదే ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇప్పుడు అది కూడా పనిచేయదు. ఆ మెయిన్ ఎక్కడి నుంచి సరఫరా వస్తుందో అది ఆగిపోయింది అనుకో, ఈ మెయిన్ స్విచ్ పనిచేయదు, ఈ 20 మిగతాటివి పనిచేయవు. వాటికి దీని ప్రేరణే వాటికి. కాబట్టి స్వయంగా పని చేస్తుందా? ఆ పని చేసేది లేదు. ఆ 24 దాంట్లకు లేదు. ఈ 20కి ప్రేరణ ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిగిస్తుంటే ఆ ఒక్కదానికి అంతరంగ చతుష్టయానికి కూడా ఆత్మస్వరూపంగా ఉన్నదే ప్రకాశం కలగజేస్తుంది. దానివల్లనే ప్రేరణ పొందుతుంది, దానివల్లనే వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి శరీరం స్వయంగా పని చేయలేదు. అదే ఒక పనిముట్టు, అదే ఒక వస్తువు. దాంట్లో సత్తా లేనప్పుడు ఏమవుతుంది? కోమలేకమైనది. ఏమైంది? ఏంది పని చేయలేదు? ఏ సత్తా కావాలో దానికి అది పని చేయలేదు, మిగిలిందంతా పనిచేస్తుంది. కాబట్టి పని చేయాలంటే దీనిలో ఏదో సత్తా కావాలి. పని చేయాలి అంటే అసలు సత్తా అనేది ఒకటి కావాలి. దానికి ఉదాహరణ చెప్పారు. ఫ్యాను, లైటు పని చేయాలంటే ఏదో ఒక సత్తా పని చేయాలి కదా. అదేమో తిరిగే గుణం ఉంది, ఇదేమో వెలిగే గుణం ఉంది. ఇవన్నీ ఆ వస్తు గుణాలు, కరెంటుకు సంబంధించిన గుణాలు కాదు. వస్తువులేకి వచ్చి వస్తువు ప్రవర్తిస్తున్నదంతా అక్కడ ఏర్పడిన గుణాలను బట్టి. కాబట్టి ఏదో ఒక సత్తా పనిచేయాలి కదా. దానికి కరెంట్ అని పేరు పెట్టాం, కరెంట్ అని పట్టాం. నిజానికి ఏమిటి అంటే కరెంట్ అనే ఇంగ్లీష్ పదానికి ప్రవాహ రీతిగా వచ్చేది అని అర్థం. ప్రవాహ రీతిలో వచ్చేది. ఏసీ అండ్ డీసీ అని ఇంగ్లీష్లో పెట్టారు దాంట్లో. ఏసీ అనేదేమో నేరుగా వచ్చేటువంటి విద్యుత్తు, డీసీ అనేదేమో నిల్వ చేయబడినటువంటి బ్యాటరీలోంచి వచ్చే విద్యుత్తు. కాబట్టి ఇది నేరుగా వచ్చేటువంటి ఈ విద్యుత్తు ఏదో ఒకటి ఉంటే తప్ప అది పనిచేయదు. దానికి కరెంట్ అని పేరు పెట్టాం. ఆ సత్తా ఏం చేస్తోంది? ఫ్యాను, లైటు, కూలరు ఇలా దేంట్లో ప్రవేశపెడితే దానికి తగినట్టుగా పనిచేస్తూ ఉంది. ఇస్త్రీ పెట్టెలో ప్రవేశపెడితే ఇస్త్రీ పెట్టి పనిచేస్తోంది. మోటార్లో పనిచేస్తే నీళ్లు తోడి దాంట్లోకి పంపుతోంది. ఏమిట్లో కన్నా మోటార్లోకి పని పెడితే వేరే వాటిల్లోకి పిండి మిషన్లో పిండి పని, అట్లా ఎన్ని ధర్మాలు, ఏ మిషన్ యొక్క ధర్మాలు ఏమన్నా ఉన్నాయి, అవన్నీ పనిచేయాలంటే కరెంట్ అనే శక్తి ఒకటి ఉంటే తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి పనిచేయదు. కాబట్టి అలా వేటిలో ప్రవేశపెడితే వాటికి తగ్గట్లుగా పనిచేస్తుంది. కానీ వాటి ధర్మాలు, ఈ సత్తాకు వాటి ధర్మాలు ఉన్నాయా? ఈ సత్తా అనేది శక్తివంతంగా ఉన్నటువంటి శక్తి.
ఆ శక్తి అంతా దానిదే. ఆ శక్తికే సత్తా అని పేరు. ఆ సత్తా ఆ సత్తాకు ఇవి నిర్వహించే దాని యొక్క ధర్మాలతో పనిందా? దానికి పనే లేదు. దాన్ని దేనికి వాడుకొని ఏం చేసుకుంటున్నాడో ఏ మానవుడు దాంతో పని లేదు. ఆ శక్తి అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఫ్యాన్ లేక పెట్టావు చల్లగా ఉండడానికి, ఇంట్లో మిక్సీలో పని చేసుకున్నావు ఏదో నూరుకోవడానికి, మోటార్ లేక పని చేసావు నీళ్ళు వచ్చినాయి, కూలర్ లేక పని చేసావు చల్లబడింది, హీటర్ లేక పెట్టావు కాలింది. ఈ ధర్మాలన్నీ వస్తుగుణమైనటువంటి వస్తువు గుణాలు తప్ప ఆ సత్తా ఏదైతే పనిచేస్తుందో ఆ సత్తాకు గుణాలు ఉన్నాయా? లేవు. కాబట్టి దేంట్లో ప్రవేశపెడితే దాని రీతిలో అది పనిచేస్తుంది. కానీ వాటి ధర్మాలు సత్తాకు లేవు, దానికి ఎట్టి సంబంధము లేవు. పనిముట్టు యొక్క స్వభావాన్ని బట్టి వాటి ధర్మాలతో వ్యవహరిస్తాయి. పనిముట్టు యొక్క స్వభావాన్ని బట్టి ఆ ధర్మాలతో వ్యవహరిస్తాయి. పనిముట్టు యొక్క స్వభావం, స్వభావం అనే పదం వాడాడు. అంతటా ఉన్నటువంటిది, అంతటా ఆ సత్తానే పనిచేస్తుంది, అంతటా ఈశ్వర సత్తానే పనిచేస్తుంది. ఒకడు దుర్మార్గుడు అయ్యాడు, స్వభావరీత్యా అయ్యాడు. వాడు ఇంకోడు ఉత్తముడు అయ్యాడు. ఆ గుణాల యొక్క ప్రవర్తనలో ఏ విధంగా వాడు తయారయ్యాడో వాడిని బట్టి, గతజన సంస్కారాలను బట్టి వాని యొక్క ఈ జనంలో ప్రవర్తన తీరు మరియు వాని పెంపకము, ఇన్ని రకాలైనటువంటివన్నీ కలుస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ గుణాలతో కూడినప్పుడు ఆయా గుణరీతిలో ఎవడు వ్యవహరిస్తున్నాడో, ఏ విధంగా వ్యవహరిస్తున్నదో పనిముట్టైనా సరే, లేదంటే ఈ ప్రవర్తించే వాళ్ళైనా సరే, వాటి స్వభావాన్ని బట్టి పనిచేస్తున్నాయి. అంతటికీ కలిగినటువంటి సత్తా ఒక్కటే ఇస్తోంది, నీకు నాకు, ఉత్తమునికి, సన్యాసి అయిన వానికి, పూజారి అయిన వానికి, లేదంటే గొప్ప యోగి అయిన వానికి, లేదంటే సాధారణమైన పని చేసుకుంటూ పోయే కూలివానికి, లేదంటే ఇతర జంతుజాలాలుగా ప్రవర్తించి వాటి ఆహారము లేదా వాటి యొక్క దినచర్యల కోసం ప్రవర్తిస్తున్నటువంటివన్నీ ఏమైనా తీసుకో, జంతువులు కానీ ఇంకోటి కానీ అన్నిటికీ ఒకే రకమైన సత్తా పనిచేస్తున్నప్పటికీ ఆయా శరీర ధర్మాలను బట్టి అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అంతా కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతం. కాబట్టి ఈ ధర్మాలతో దానికి ఏ సత్తాకు ఈ ధర్మాలతో పని లేదు. ఈ ధర్మాలన్నీ ఇట్లా పనిచేస్తున్నాయని ఆ సత్తాకు పని లేదు దానికి. కరెంటు తానుగానే ఉంది కదా, తన యొక్క స్వభావం ఏముందో తానుగానే ఉంది. తన ఏ విధమైనటువంటి వ్యక్తము అది చేయట్లేదు. తన వ్యవహారం అంతా, వ్యవహారం లేక దిగొచ్చిందంతా వస్తువులే. అది ఏ వ్యవహారం లేకి రాకుండా అన్నిటికీ పనిచేసే విధమైనటువంటి ప్రకాశంతో ఉంది. అది లేకపోతే ఆ పనిముట్లే పనిచేయవు, అది లేకపోతే పనిముట్లే పనిచేయవు. అలాగే అదే పద్ధతిలో జ్ఞానేంద్రియ ధర్మాలు కూడా దేని ధర్మం దానిదే. జ్ఞానేంద్రియాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి శరీరంలో ఉండి పనిచేస్తున్నటువంటివి కంటితో చూస్తున్నాయి, ముక్కుతో వాసన పీలుస్తున్నాయి, నాటితో రుచి చూస్తున్నాయి, చర్మంతో స్పర్శ తెచ్చుకుంటున్నాయి, చెవులతో ఎక్కడో జరుగుతున్న శబ్దం వింటున్నాయి. ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి దేని ధర్మం దానిదే. ఆయా ధర్మాలన్నీ అవి నిర్వర్తిస్తున్నాయి. ఇన్ని రకాల సత్తాగా ఉన్న చైతన్యానికి ఉన్నాయా? ఇన్ని రకాలు. ఇప్పుడు ఈ చైతన్యం ఏదైతే కలగజేస్తుందో ఆ చైతన్యానికి ఇన్ని ధర్మాలన్నీ ఉన్నాయా? ఈ శరీరం లేక ఆ సత్తా పనిచేసిన తర్వాత ఏ సత్తా చేత అయితే ఇవి తెలుసుకొని ఇవన్నిటిని నిర్వర్తిస్తున్నాయో దాని ధర్మాలు, జ్ఞానేంద్రియాలు దాని ధర్మాలు వ్యవహరిస్తున్నాయి. మిగతాటన్నీ ఏ లేకి పోతే ఆయా ధర్మాలు వస్తు రీత్యా, ఇంద్రియాల రీత్యా పనిచేస్తున్నాయి. అవన్నీ ధర్మాలు దానికి ఉన్నాయా? సత్తాగా ఉన్న చైతన్యానికి ఉన్నాయా? లేవు. ఆ సత్తాకి ఎట్టి సంబంధము లేదు. సత్తాకి ఏ విధమైన సంబంధము లేదు. దాని సాన్నిధ్యంలో అది పనిచేస్తుంటే ధర్మాలు బయటకు వస్తున్నాయి. దాని సాన్నిధ్యంలో దానివల్ల పనిచేస్తుంది. మొదట దాని సాన్నిధ్యం వల్ల అంతరంగ చతుష్టయం పనిచేస్తుంది. దాని సాన్నిధ్యం వల్ల ఇతరేంద్రియాలన్నీ కదులుతున్నాయి, కదిలి ఆయా వ్యవహారాలు అవి చేస్తూ ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ బయటికి రావడానికి దాని సాన్నిధ్యం కారణం.
అయితే అన్నమయ కోశం దేని సత్తాతో పనిచేస్తోంది? ప్రాణసత్తాతో కదా. ప్రాణసత్తా వల్ల ఏం చేస్తోంది? శరీరం నిలబడుతోంది. ప్రాణం అనే సత్తా ఉన్నందువల్ల నీ శరీరానికి శక్తి ఇస్తోంది. ఆ తినేటువంటి ఆహారం అనే అన్నమయము, దానిలో పొందినటువంటి శక్తి ప్రాణసత్తాగా మారింది. ఆ ప్రాణసత్తా వల్ల శరీరం నిలబడుతోంది. మళ్ళా ప్రాణం వల్ల మనసు, ప్రాణమేమో దేని వల్ల పనిచేస్తుంది? మనసు వల్ల పనిచేస్తోంది. ఆ మనస్సు అనేది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఉపయోగించుకొని, జ్ఞానేంద్రియాలతోనేమో తెలుసుకోగలగడం, కర్మేంద్రియాలతోనేమో ఏది తెలుసుకొని పని చేయాలనుకుంటుందో, ఏం పని చేయాలనుకుంటుందో ఆ పనిని చేయించడం, దానిని ఉపయోగించుకొని ఆయా కర్మానుభవాలను పొందుతుంది. ఆయా కర్మలు ఏ కర్మ అయితే చేశారో వాటితో ఆ కర్మ యొక్క అనుభవాన్ని మళ్ళా పొందుతోంది లోపలికి. ఆయా కర్మ వల్ల ఇచ్చినటువంటి ఫలితాలు కానీ, దానివల్ల నువ్వు అనుభూతి ఏదైతే చెందావో ఆ అనుభూతిని పొందుతుంది. తర్వాత బుద్ధి కూడా ఈ జ్ఞానేంద్రియాలతో కూడి పనిచేస్తోంది. ఈ బుద్ధి కూడా ఈ జ్ఞానేంద్రియాలతో కూడి పనిచేస్తోంది. మనసు చెప్పినట్టుగా మనసు ప్రవర్తిస్తున్నప్పటికీ, ఆ బుద్ధి అనేది కూడా దాంట్లో అంతర్భాగమే అయినప్పటికీ, ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే విశ్లేషించుకుంటుంది. ఆ బుద్ధి విచక్షణతో కూడుకొని విశ్లేషించుకుంటుంది. ఇది చేయగలి తగింది, ఇది చేయతగనది, ఇది చేస్తే చాలా బాగుంది, ఇది చేస్తే ఉపయోగం, ఇది చేస్తే నష్టం, ఇది చేస్తే కష్టం. ఇదంతా ఏం చేస్తుంది? మనసుకు కలిగినప్పటికీ విశ్లేషించే స్వభావం అది లేదు. అందుకనే ఆ మనసు అంటే అది ఏది కావాలో దాని వైపు పరిగెత్తుంది, సుఖాల వైపు, మళ్ళీ దాన్ని ఆస్వాదించి దుఃఖాల వైపు. వీటన్నిటికీ కారణమైనటువంటి దాంట్లో అది పోతే, ఇది మంచి చెడ్డల్ని విచారించి ఇది విశ్లేషణ చేయగలిగినటువంటి శక్తి ఈ బుద్ధి కూడా జ్ఞానేంద్రియాలతో కలిసి పనిచేస్తోంది, నిశ్చయిస్తోంది. మంచి చెడ్డలు నిర్ధారించే, మంచి చెడ్డలు విచారించి, ఆ మంచి చెడ్డలు అనేటివి ఏవి అని విచారించి, చిత్తంలో ఉన్నటువంటి ఆనందమయ కోశం, ఈ వీటన్నిటినీ నడిపేదేమో చైతన్యం. ఈ మంచి చెడ్డలను విచారిస్తోంది ఆ జ్ఞానేంద్రియాలతో కూడి పనిచేస్తోంది బుద్ధి కూడా. ఈ కర్మానుభవాలను పొందడానికి ఏమో కర్మేంద్రియాలతో పనిచేస్తోంది ఆ మనసు అనేది. ఆ సత్తా చేతనే ఏ సత్తా కలుగుతుందో ఆ సత్తాతో. ఇక మంచి చెడ్డలు విచారించేది చిత్తంలో ఉన్నటువంటి ఆనందమయ కోశం. చిత్తం అనేది ఒకటి ఉంది కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నారు కదా. ఆ చిత్తం ఏం చేస్తుంది? విచారించి దాంట్లో ఉండే ఆనందమయ కోశం, ఏ ఆనందం అయితే తనలోకి అనుభవంగా తీసుకుంటుందో ఆ ఆనందమయ కోశంగా ఉన్నది. ఈ అన్ని కోశాలని వీటన్నిటినీ నడుపుతున్నది ఒక్కటే చైతన్యం. అది లేకుండా, ఆ చైతన్యం లేకుండా శరీర ధర్మాలు, ఆయా వృత్తులు, ఆయా పనులు చేయవు. కాబట్టి అన్నిటినీ నడిపే చైతన్యంగా ఉన్నది, సత్తాగా ఉన్నది, ఆత్మస్వరూపంగా ఉన్నది. దానిలో సత్తా చేత అంతరంగ చతుష్టయము, వాటి సత్తా చేత వాటి సామీప్యం వల్ల, సాన్నిధ్యం వల్ల ఇతరంగా ఉన్నటువంటివన్నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఆ చైతన్యం చేతనే శరీర ధర్మం అంతా పనిచేస్తుంది. శరీర ధర్మంతో ఏ చైతన్యం? ఈ చైతన్యంతోనే పనిచేస్తుంది, ఇది లేకుండా పనిచేయదు. వికారాలన్నీ దేనివల్ల కలుగుతున్నాయి? వికారాలన్నీ దేనివల్ల కలుగుతున్నాయి? దేనివల్ల వచ్చాయి? మంచి చెడ్డలన్నీ దేనివల్ల కలుగుతున్నాయి? వికారాలంటే లోపల కలిగేటువంటి భావాలు. అది ఏదైనా, అది మంచిదైనా కూడా ఏది కలుగుతుందో లోపల ఆ రకమైనంత రకరకాలైనటువంటి వికారాలు. మామూలుగా సాహిత్య పండితులు లాంటి వాళ్ళేమో దానికి రసజ్ఞత అని పేరు పెట్టారు. రసాలు రకరకాలైనటువంటివి, కోపం, ద్వేషం, రాగం, రకరకాలు కలిగేదానికి కారణమైనటువంటి ఏంటివి? మనసులో కలిగేటువంటి ఆహ్లాదం, ఏదైనా చూస్తే కంటితో చూస్తే ఆనందం, ఆ చూసినటువంటి దృశ్యానితో కలిగేది. ఇట్లా వీటన్నిటికీ దానికి పేర్లు పెట్టారు. అది నవరసాలు అనేటువంటి 9 రసాలని ఆ రసాల గురించి పెట్టారు. రసజ్ఞత దానివల్ల కలుగుతోంది.
కాబట్టి దాని ప్రకారం అట్లా కాకపోయినా ఈ ప్రకారం వేదాంత ప్రకారంగా మనం ఆలోచిస్తే ఈ వికారాలన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? ఈ వికారాలు ఆ చైతన్య సత్తాగా ఉన్నదానికి కలుగుతున్నాయా? ఇందాక చెప్పాడు కదా, వేరు వేరు ధర్మాలన్నీ నిర్వర్తిస్తున్న పనులు వాటిలేకి ఈ సత్తా పనిచేస్తే వేరు వేరు ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. ఫ్యాన్ తిరుగుతోంది, పెండు మిషన్ ఆడి పిండిని తయారు చేస్తోంది, ఇంకోటేమో ఇంకోటి చేస్తోంది. ఎన్ని రకాల పనులు అన్నది ఏమి, మిక్సీ పని, ఏసీ పని, అవన్నీ వాటి వాటి శరీర ధర్మాలే. ఆ సత్తా ఉంటే పనిచేస్తుంది. సత్తాకు మాత్రం అది దేనికి వాడుతున్నారు మీకు పని లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం చేసింది అంటే సత్తా కల్పించింది అన్నిటికీ పనిచేసేటట్టు. అది దానికి ఏ ధర్మము లేదు. ధర్మాలన్నీ దీనికే వచ్చినాయి. వస్తువు బట్టి వస్తు ధర్మాలన్నీ వచ్చి దానితో ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి లోపల ఈ వికారాలన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? సంశయాలు దేని వల్ల వచ్చినాయి? మంచి చెడ్డలు అనేటివి దేని వల్ల వచ్చినాయి? దేనివల్ల స్థిరంగా లేదు? మనసు దేనివల్ల వేగవంతం అవుతోంది? స్థిరంగా ఉండేది ఏంటి? లేదంటే మనసులాగా వేగవంతం అవుతుంది, క్షణానికి వేల కదలికలు కూడా కదులుతుంది, ఇటు కదులుతుంది, అది కదులుతుంది. తన మనసులో పుంఖానుపుంఖంగా వచ్చేటువంటి ఆలోచనలను బట్టి వాటి వల్ల అత్యంత వేగవంతంగా కదులుతుంది. ఇక్కడ ఉంది, ఇది ఆలోచిస్తోంది, ఈ బుక్లో విషయం పట్ల ఉంది. క్షణంలో ఎక్కడో పోయింది ఆలోచన. తాను ఎప్పుడో పోయినదో, లేకపోతే తనకు సంబంధించిన పని ఏదైనా ఉంటేనో, లేకపోతే బొంబాయిలో ఏదో విషయం గురించో, ఎక్కడో ఏ మనసులోకి ఏ తాట అది వచ్చిందో, అంతకుముందు వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచినో ఫోన్ చేస్తే వచ్చిన, ఇవన్నీ దేంట్లో కలుగుతున్నాయో ఆ కలుగుతున్న దాంట్లో మనసు అనే దాంట్లో కదులుతూ ఉండడం వల్ల కదలికలు అనేటివి వేగంగా జరుగుతున్నాయి. మనసు అనే దానివల్ల, మనసు దేనివల్ల వేగవంతం అవుతుంది? ఇవన్నీ ఈ వికారాలన్నీ కలగడానికి, సంశయాలు కలగడానికి, ఈ మంచి చెడ్డలనే నిర్ణయం చేయడానికి, వీటన్నిటికీ కారణమైనటువంటి మనసు కదలడానికి, ఇది మనసు స్థిరంగా ఉండకుండా పోవడానికి, వీటన్నిటికీ కారణమైనవి ఏంటి అంటే 3 గుణాల వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ కదలికలకు కారణమైనది రజోగుణం వల్ల జరుగుతుంది. 3 గుణాలలో సాత్విక, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు చెప్పారు కదా. వాటిల్లో అత్యధికంగా ఈ కదలికలు రజోగుణం వల్లనే జరుగుతున్నాయి. మనసులో జరిగేటువంటి కదలికలు, దానివల్ల పుడుతున్నటువంటి వికారాలు వాటి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఎక్కువ భాగం పనిచేస్తున్నది ఈ కదలికలకి అన్నిటికీ కారణమైనది రజోగుణం. తమస్సుతో ఉన్నవారు బుద్ధిమాంద్యం వల్ల చెప్పింది అర్థం చేసుకోలేరు. ఆ తమస్సుతో అజ్ఞానంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బుద్ధి వికసించి ఉండదు. కాబట్టి ఏందని చెప్పినప్పటికీ దాన్ని అర్థం చేసుకునే స్థితి లేక ఆ తమస్సుతో ఉన్న వాళ్ళు లేదు. ఎందుకంటే వాళ్ళకి లేదా బుద్ధి అంటే ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం అహంకారం ఉంది. అది ఏ స్థాయిలో ఉంది అంటే మంద స్థాయిలో ఉంది. బుద్ధి కూడా ఉంది కానీ మాంద్యం స్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళకు చెప్పినప్పటికీ అర్థం చేసుకోలేరు తమస్సుతో ఉన్నవాళ్ళు, తమోగుణం చేత ఉన్నవాళ్ళు. తమస్సు చేత మనసు ఆవరింపబడినప్పుడు స్తబ్దత ఉంటుంది. స్తబ్దత ఊరికే ఉన్నారు, స్తబ్దతగా ఉన్నారు. అవి వినింది అర్థం చేసుకొని దాంట్లో ఉన్న దాన్ని గ్రహించగలిగే స్థితి, లేదంటే దాన్ని తన మనసులో విశ్లేషించుకునే స్థితి, ఇదేమో కొంచెం చురుగ్గా ఉన్నటువంటి బుద్ధి గల వారికి వేగంగా చేస్తుంది. కానీ మన తమస్సుతో ఉన్న వాళ్ళు స్తబ్దతతో ఉంటారంతే. విషయమేమో చెబుతున్నప్పటికీ, వింటున్నప్పటికీ దాన్ని అర్థం చేసుకునేటువంటి విశ్లేషణ స్థాయి వరకు ఉండదు. మంచి చెప్పినా వినిపించుకునే స్థితి ఉండదు. ఇంకా రెచ్చగొట్టారనుకో, ఆ మంచిది చెప్పావు, అయ్యో మంచిది చెప్తున్నాడు తాళని అనుకొని వినిపించుకొని విశ్లేషించుకునే స్థితి ఉండదు. లేదు, కోపంగా రెచ్చగొట్టి స్థితిలో చెప్పావనుకో, వాడు విచక్షణ జ్ఞానం కోల్పోయింటాడు కాబట్టి లాగి మళ్ళా 2 ఏట్లు వేస్తాడు కూడా. వాడు మనం మంచి చెబుతున్నందువల్ల నేను అర్థం చేసుకుని వాళ్ళు చెప్తున్న దాంట్లో దాన్ని నేను గ్రహించాలి అని అనుకోడు వాడు. ఎందుకంటే బుద్ధి మంద స్థాయిలో ఉంది.
అట్లా వాళ్ళకు వెంటనే కోపంగా చెప్పినా ఇంకా చెప్పినకే డేంజర్, ప్రమాదం అదే అనమాట. కాబట్టి వాని మనసులో అంత స్తబ్దత ఆవరించబడి ఉంటుంది. మంచి చెప్పిన మెచ్చుకునే స్థితిలో ఉన్నాడు. రెచ్చగొడితే విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఆ విచక్షణ జ్ఞానం అంటే దాన్ని ఏది చెబుతున్నారు, దేనివల్ల చెబుతున్నారు అని విశ్లేషించుకొని తనలో తాను చూసుకునేటువంటి జ్ఞానం ఉండదు. అది కోల్పోతాడు వాడు. ఎందుకంటే వానికి అజ్ఞానంతో ఉన్నాడు. కోపం కావాలంటే వస్తుంది కానీ తొందరగా జ్ఞానం రాదు ఇటువంటి వాళ్ళు. ఇక్కడ ఆవరణ దోషం ఎక్కువగా ఉంటుంది. ఆవరణ దోషం ఉంది ఎక్కువగా ఈయనకి. ఎవరైతే తమస్సుతో ఉన్నాడో, బుద్ధిమాంద్యం వల్ల చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో లేడో, రెచ్చగొడితే కోపం లేకపోతున్నాడో, వీడంతా ఆవరణ దోషంలో ఉన్నాడు. ఆవరణ దోషం అంటే శరీరం నేననేటువంటి శరీరంతోనే తాదాత్మ్యం చెందుతున్నాడు. అవతల వాడిని కానీ యువతల వాడిని కానీ ఇంకోటి కానీ పరిస్థితులను కానీ దేన్ని కూడా అంచనా వేసేటువంటి బుద్ధి విశేషత్వం లేదు మన దగ్గర. తమో గుణం చేత ఉన్నాడు, మందబుద్ధితో ఉన్నాడు. కాబట్టి వానికి ఆవరణ దోషం ఎక్కువగా ఉంది. ఇక రజోగుణం ఉన్నవాడేమో స్వార్థంతో నేను నాది అనేది ఉంది వీనికి రజోగుణం వానికి తెలివి ఉంది. వానిలాగా బుద్ధి విశేషణ లేకుండా మందంతో ఉండేవాడు కాదు. తెలివి ఉంది వీనికి. తెలివి ఉన్నప్పటికీ వీనిలో ఏముంది అంటే ఏదైనా సరే ముందు నేను అనేటువంటి స్వార్థగుణం ఉంది. నాదిది అనేటువంటి భావనతో విక్షేప దోషంతో ఉంటాడు. విక్షేపం చెందుతోంది. ఏంది విక్షేపం చెందుతోంది? వీడు తెలివైనోడు అయినప్పటికీ విక్షేపం చెందుతోంది. ఏంటి అంటే మనసు విక్షేపం చెందుతోంది వీనికి. విక్షేపం చెందడం అంటే అన్నిటిలోకి పోల్చుకొని మళ్ళా వాటన్నిటిలోనూ దాని ప్రకారం తాను అవగాహన చేసుకున్నట్ట కాదు. అన్నిటి వైపుకు ఆకర్షించబడుతున్నటువంటి విక్షేపం ఇది. వీనిలో కలిగేది ఏంటంటే అన్నిటి వైపుకు ఆకర్షించుకోగల విక్షేపణతో పాటు మళ్ళీ దాని పట్ల ఆసక్తి. అది నాకు కావాలి, అది నాది, ఇది నాది, ఇదంతా నేను పొందితేనే, ఇదంతా నాకే ఉంటేనే, నాకుంటేనే ఇది మంచిది అనే భావనతో ఉంటాడు. ఇంకా ఆ పొందేటువంటి ఆలోచనలు, దాన్ని ఎప్పుడు పొందాలనే ఆలోచన, నాదనే స్వార్థం, ఈ దోషంతో ఉంటాడు ఈ రజోగుణంతో ఉన్నవాడు. విషయాలలోను కర్మలలోను వేగవంతంగా పనిచేస్తూ రాగాత్మకంగా ఉంటాడు. విషయాలు లేకపోతే ఏ విషయాలైతే ఉన్నాయో, విషయ వాసనలు అనే దానితో ప్రవర్తిస్తున్నామో, కోరికలు కానీ తాను పెట్టుకున్నటువంటి ఆశలు కానీ వ్యవహారంలో తాను చేసిన అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని తనలేకి సుఖదుఖాలుగా మార్చుకొని భావన చెందుతున్నాడో, వీటన్నిటి పట్ల వేగంగా ఉంటాడంట. ఆ నిర్వర్తించిన విషయం ఒకటి అనుకుంటాడు, దాని పట్ల వెంటనే తాయాత్మ్యం చెందుతాడు. తాయాత్మ్యం చెంది అది చేయాలి నేనని ఆ కర్మ ఏదైతే తాను ఆశిస్తున్నాడో ఆ కర్మలోకి దిగుతాడు. దిగి వేగవంతంగా పనిచేస్తాడు. ఆ వేగవంతంగా పనిచేసి రాగాత్మకంగా ఉంటాడు. మళ్ళా వేగవంతంగా పనిచేసాడంటే తన యొక్క పని తాను చేయాలనే కర్తవ్య భావంతో కాదు, రాగాత్మకంగా ఉంటాడు. నాకు కావాలి ఇది, నాది ఇది, లేకపోతే తనవారు అనేటువంటి విపరీతమైనటువంటి దాని మీద మోహంతో కలిగి ఉంటాడు. ఇక్కడ ఏమీ లేకపోయినా యథార్థము తెలియకుండా అనే వివిధంగా ఊహించుతాడు. ఇక్కడ ఏం లేకపోయినా సరే ఆ యథార్థమనే దాని జోలికి పోడు. ముందు ఆ దాని జోలికి పోకుండా రజోగుణ ప్రభావం చేత ఆ యథార్థాన్ని తెలుసుకోకుండానే వివిధంగా ఊహించుతాడు, వేరువేరుగా ఊహిస్తాడు. వాడు ఒకడు వచ్చి చెప్పాడు, దానిలో వానికి చెప్పేది రాదు. ఫలానా ఏదో విమర్శించాడు, అందులోని గుణం ఏమిటి, ఏ సందర్భంలో విమర్శించాడు, అది దాంట్లో ఏమైనటువంటి నా పొరపాటు ఉందా అనే తనలేక ఆలోచించుకోడు. ఆ చెప్పేవాడు చెప్పలేకుండా వచ్చి పలానా నేను తిట్టాడు అన్నాడు. అంతే. ఇంకా ముందు విషయం కనుక్కుందాం తాను. ఆ ఏమిటి అనేది కూడా ఉండదు వానికి. వెంటనే వీనికి ఎక్కడనే వచ్చేసింది. ఇంకా కోపము అన్నీ ప్రవేశించినాయి. అన్ని శరీరంలో ఏమేమి ప్రవర్తించాలో అవన్నీ వాటికవే ఆ గుణ ప్రభావం వల్ల కదలికలు చెందుతాయి. ముందు అన్నిటికంటే ముందు మనసు పనిచేస్తుంది. కాబట్టి యథార్థము తెలియకుండానే, యథార్థం అనేది తెలుసుకోకుండానే ఆ చెప్పినోడు సరిగా చెప్పినాడా లేదా, ఏ విషయంలో
అది నీ తప్పో లేకపోతే ఏది అనేది అనుకోడట. ఇంకా వాని దగ్గర పోయి మాట్లాడో లేకపోతే దాని మీద విశ్లేషణ చేయకముందే వివిధంగా తానే ఊహించుకుంటాడంట. తానే వేరు వేరు రకాలుగా ఊహించుకుంటాడంట. దాని మీద ఊగిపోతాడు. ఇంకా రజోగుణంలో కూడా అందరూ ఒకేలా ఉండరు. ఆ రజోగుణంలో కూడా అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది రజోగుణంతో నేను నాదనేటువంటి అహంకారం చేత ఉన్నప్పటికీ ఒక్కోసారి ఏం చేస్తారంటే తాను ఇంకొకరిని అడుగుదాం, ఎవరినైనా ఇట్లా అన్నాడా, ఇట్లా ఏమిటి వాడు, ఎందుకు అన్నాడు, ఏం కథ అనే పద్ధతిలో కొందరు ఉంటారు. కొందరేమో ఇంక వాడు ఆ ఊహించి ఆ ఆలోచన జోలికి కూడా పోడు. ఇంకా ఆ మాట చెవిని పడినట్టుగా నిజమా, ఉండొచ్చునా, సంభవమా, ఇది కాదా, అవునా అనేది కూడా ఉండదు. కాబట్టి ఒకేలా ఉండదు అందరిలోనూ. కొంతమందిలో ఇట్లుంటే తీవ్రంగా, కొంతమంది కనీసం వాని కోపం అవన్నీ ఉన్నా అణుచుకొని పక్కన అడుగుదాంతారు. కాబట్టి ఈ రజోగుణంలో కూడా ప్రవర్తించే వాళ్ళు, తీవ్రావేశంతో ప్రవర్తించే వాళ్ళు కొందరు, కొందరేమో తన మీద తనకున్న అభిమానంతో అహంకారం దెబ్బతిని ప్రవర్తించే వాళ్ళు కొందరు. ఈ విధంగా లేనిదాన్ని నీ తెలివితో ఉన్నట్లుగా ఊహించి చెబుతావు. ఈ రజోగుణంలో ఉండే వాళ్ళలో కూడా ఈ ఎవరైతే యథార్థం తెలియకుండా వివిధంగా ఊహించుతారంటో ఆ వివిధంగా ఊహించేదాన్ని ఏం చేస్తారంటే వాడు ఎవడో చెప్పాడు, ఇంకా లేని దాన్ని నీ తెలివితోనే మళ్ళా ఉన్నట్లుగా అది జరిగినట్టుగా దాని మీద కల్పనలు చేసి ఇంకా ఊహించి చెబుతావు. ఇంకా ఇది రజోగుణ స్వభావం. దానితో తాదాత్మ్యం చెంది వాడు చెప్పింది ఒక మాట అయితే నువ్వు దానికి 10 కల్పించుకొని నీ ఊహ చేత ఏమి వాడు ఇంకా ఇంకా ఇవన్నీ అనింటాడు, ఇట్లా అనింటాడు, అట్లా ఇవన్నీ నువ్వు కల్పించుకున్నవే. ఇదే రజోగుణ స్వభావమైనటువంటిది. సరైన మార్గదర్శకత్వం లేక సరిగా పనిచేయలేదు. సరైన మార్గదర్శకత్వం లేదు. మార్గదర్శకత్వం వహిస్తే వాడిని మార్చుకోవచ్చు. అది నీకు పుడతానని సృష్టితో రాలే. అది కొన్ని విషయ వాసనలు, కొన్ని రకాలైనటువంటి గర్జన వాసనలు ఉన్నప్పటికీ నువ్వు జీవిస్తున్నటువంటి విధానంలో కలిగేటువంటి మార్పుల వల్ల కొన్ని, ఆ కొన్నిలో ఏమవుతుంది, అహం ఎప్పుడైతే బలపడుతూ పోయిందో వానికి ఇంకా రజోగుణం ఎక్కువ అవుతూ పోతుంది. తాను గొప్ప అనేటువంటి ఇతరులను సహించలేనటువంటి స్థితిలోకి పోతాడు వాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ఈ రజోగుణ స్వభావంతో సరైన మార్గదర్శకత్వం లేక ఎవరైనా మార్గదర్శకత్వంగా ప్రవర్తించి ఇవి ఇలా జీవించాలి ఆయన, ఇది మార్గదర్శకత్వం, ఈ విధమైన ప్రవర్తనతో నువ్వు ఉండాలి అని చెప్పేవాళ్ళు లేక సరిగా పనిచేయలేరు. ఆ చెప్పేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు మార్చంగా కొంతవరకు ఆ రజోగుణాన్ని తగ్గించుకొని దారిలో పడే అవకాశం ఉంది. పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది. దీనికి ఎవరు మార్గదర్శకత్వం వహిస్తున్నారో వాళ్ళు కూడా అటువంటి ప్రవర్తనలో ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించేవాడు వచ్చి మళ్ళీ ఈయనకి హితబోధ చేసినాడు అనుకో, ముందు అతను మారి అతని యొక్క వ్యవహార శైలిని 10 మంది మెచ్చుకుంటూ ఉంటే ఓహో నేను కూడా అట్లా జీవించాలేమో అనేటువంటిది ఆలోచన పుడుతుంది. కాబట్టి మార్గదర్శకత్వం చేయకపోతే ఎవరు మార్గదర్శకత్వంగా తీసుకోలేదు, అప్పుడు సరిగా పనిచేయలేరు. స్థూలానుభవం ఉన్నా కూడా సూక్ష్మానుభవం లేనప్పుడు రజోగుణం పనిచేస్తుంది. స్థూలానుభవము స్థూలంగా ఉంది, సూక్ష్మమైనటువంటి అనుభవము కలగాలి. స్థూలానుభవం అంటే స్థూలంగా ఉండే శరీరానికి కలుగుతున్నటువంటి బయటి బాధలు రాని, లేదంటే వేరు అన్ని అవగాహన తన లోపలికి తీసుకొని విశ్లేషించుకోవాలంత కాలము ఈ దెబ్బ తగిలింది శరీరానికి. దీనికి కారణం ఏమిటి? కారణ వస్తువు ఓ చోటు ఉంటుంది. అనుకోకుండా ఊహించకుండా వచ్చిన సంఘటన కావచ్చు, లేకపోతే నీ భావంలో నువ్వు చేస్తుంటే దీనివల్ల మళ్ళా ఇది ఇట్లా ఏదైనా నాకు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ పని చేస్తుంటే అని పని చేసేటప్పుడు ఆలోచించేది. ఇవన్నీ కొన్ని లక్షణాలు ఉంటాయి. అవన్నీ కొంచెం ఆలోచించకుండా ఉన్నప్పుడు తటాలను తగులుతాయి. ఆ తగిలినప్పుడు స్థూలానుభవం వచ్చింది శరీరానికి, ఏమో సూక్ష్మ అనుభవం అనేది దేని కారణం చేతి ఇవి కలుగుతున్నాయి నాకు అనేది సూక్ష్మ అనుభవం. ఆ సూక్ష్మ అనుభవం లేనప్పుడు ఏం చేస్తుందంటే రజోగుణం విజృంభిస్తూ ఉంటుంది. విజృంభించి ఏమనుకుంటుందంటే ఈ స్థూలానుభవంలోంచి నేను బయటపడినా, ఏందనుకున్నావు, నా శరీరం నాకు బలమైంది, ఇంతలా గుండె వచ్చి తగిలితే కూడా గుండె పగిలిపోయా, ఈ రకమైన వ్యాఖ్యానాలన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. నేనంటే ఏందనుకున్నావు, శరీర స్థూలానుభవాన్ని
విశ్లేషించుకోలేరు. ఆ స్థూలానుభవానికి కారణమైనది ఏది అని విశ్లేషించకుండా అదంతా తన బలమే అన్నట్టుగా రజోగుణం చేత ఇంకా బలపడేటట్టు రజోగుణాన్ని బలపరుచుకుంటూ ఉంటారు తప్ప సూక్ష్మానుభవమైనటువంటి దాంట్లోకి పోయి దానికి కారణమైన దాన్ని వెతికి పట్టుకొని విశ్లేషించుకునేది ఉండదు వాళ్ళు. ఇక సత్వగుణం ఉన్నవారేమో అనుభవజ్ఞుని మార్గదర్శకత్వంలో ఉంటారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు ఉండవు. మొదట చెప్పిందేమో బుద్ధిమాంద్యం ఉన్నటువంటి తమో గుణం ఉన్నవాడు, వానికేమో చెప్పినా అర్థం కాదు. ఎక్కువ ఒత్తిడి చేస్తేనేమో వాడు తిరగబడే ప్రమాదం ఉంది. వాడిని ఇంకా రెచ్చగొడితే వాడికి ఇంకా విచక్షణ జ్ఞానమే కోల్పోతాడు ఫస్ట్. రెండవ ఉండేవాడేమో రజోగుణముడు. వీడి ముందు తాను 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 అనేది తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి శరీరాభిమానం, దాంట్లోనూ తాను గొప్ప అనేటువంటి అభిమానం, ఇతరులు ఏది చెప్పినప్పటికీ దాన్ని అంతరత్వాన్ని విశ్లేషించుకోకుండా ముందు తనలో కలిగేటువంటి భావాలతో రెచ్చిపోవడం. అట్లా తాను మళ్ళా మార్గదర్శకత్వంగా తెలుసుకుందాం, తనం ఆలోచన చేద్దాం, వెనక్కి ఆలోచన చేస్తే నాలో జరుగుతున్న ఈ పరిణామానికి కారణమైనది ఏది, ఈ కోపానికి, ఈ వస్తువు, దీనిన్నింటికి అని వెనక్కి తిరిగి చూసుకోవడమో ఏది ఉండదు. క్రమక్రమంగా అట్లా రెచ్చిపోతూ ఉంటాడు తప్ప తనలోను ఏది తగ్గితే తాను ఇతరుల వలె సాత్వికంగా, లేదంటే కొంతమంది మార్గదర్శకులైనటువంటి పురుషుల వలె తాను ఇట్లా మారాలి అనే దాంట్లోకి తాను విశ్లేషణ చేసుకోనంతగా ఎక్కిపోయి ఉంది ఆయనకి రజోగుణం. కాబట్టి ఇంకా సత్వగుణం ఉండేవాడు ఏం చేస్తున్నాడు, అనుభవజ్ఞుని మార్గదర్శకత్వంలో మాత్రమే గురువు చెప్పింది చేసి పురోభివృద్ధి పొందగలడు. ఈ సాత్విక గుణంగా ఉన్నవాడు వాడు ఏ దానికి కోప్పడు, ఏ దానికి తీవ్రతను పొందడు, ఏ దానికి వెంటనే దుఃఖం, వెంటనే ఆనందం, వెంటనే కోపం, వెంటనే ఈ వచ్చేటువంటి ఉండవు. ఒక్క క్షణం వాడు కలిగినటువంటి తత్వం కలిగి ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడంటే అనుభవజ్ఞుడైనటువంటి వాడు ఎవరన్నా ఉంటే, అనుభవజ్ఞైన వాడు వాని మార్గదర్శకత్వంలో గురువు చెప్పింది వింటాడు. ఈ దారింటి పోయినాడు ఒకడు, ఈ దారింటి పోతే ఇదిగోనప్ప ఈ దారింటి పోయినావు అనుకో చాలా కంపలు ఉన్నాయి, అసలు నువ్వు పోను లేవు, నువ్వు ఆ లక్ష్యానికి చేరుకోలేవు, ఇదిగో ఈ దారింటి పోను సులభంగా నీ లక్ష్యానికి చేరుతానంటాడు అనుకో. ఆ వినేవాడు ఎట్లా, సత్వగుణంతో ఉన్నవాడు ఆలోచన చేసేవాడు ఉంటే వాడు పోతాడు. నిజమేనేమో, ఆయన అనుభవంతో చెప్తున్నాడు, ఆయన ఈ దారింటి నాకు ఎదురు పడ్డాడు అంటే ఈ దారింటి నడుచుకుంటూ వచ్చాడు, ఆయన పైన పడినటువంటి తిప్పలతోనే చెప్తున్నాడు అని అనుకుంటాడు. ఇక వీడు మూర్ఖుడు, వీడు వినే తత్వం ఉండేవాడు కాదనుకో, ఏం చేస్తాడు, ఆయన నిన్నలేడు కదా, సత్వగుణంతో ఉండేవాడు వింటాడు. అందుకనే సంస్కృతంలో అప్పుడెప్పుడో మాకు పాఠంగా వచ్చిన దాంట్లో ఒక సూత్రం ఉండేది, ఒక వాక్యం శ్లోకంలో, తాతస్య కూపోయి మితి భ్రువాన చారం జలం కాపురుషాభివంతి అని. ఎప్పుడో వచ్చినది ఇది, ఇంటర్మీడియట్లోనే ఎప్పుడో. తాతస్య కూపోయి మితి భ్రువాన చారం జలం కాపురుషాభివంతి అనేది ఒక మూర్ఖుడైనటువంటి వాడు బావిలోకి దిగుతూ ఉంటే, అది అనుభవం ఉన్నటువంటి పెద్దోడు ఆ దారిలో పోతున్నాడు, నాయన ఎందుకు దిగుతున్నావు అంటే, నీళ్లు తాగడానికైతే అవి పనికి రావు, ఆ పక్కన ఇంకో భావించుడు, అక్కడ పోయి తాగుపో, పనికి వస్తాయి నీకు అని చెప్పాడు. వీడేం చేశాడు, వీడు అజ్ఞానము మూర్ఖము రెండు ఉండేవాడు. కాబట్టి నువ్వెవరు చెప్పడానికి, ఇది మా తాత ఇచ్చిన బావి, ఇవి మురికి నీళ్ళు అయినా సరే నేను ఇవే తాగుతానంటాడు చూడు, మొండికి వాదించేవాడు. వాడు ఒక టైప్ ఉంటాడు. కాబట్టి అనుభవజ్ఞుడైన జ్ఞానం చెబుతున్నాడే, ఆయన ఆల్రెడీ చూసే చెప్తున్నాడు అనేది లేదు వీరికి, వీని పట్టుదల మొండిది. కాబట్టి అట్లా మార్గదర్శకత్వంలో ఎవరైనా చెబితే పోదాము అంటే, ఎవరికైతే భావం ఉంటుందో, ఎవరు ఏ విషయం చెప్పినప్పటికీ ఆయన అనుభవంతో చెప్తున్నారేమో అట్లాంటి అనుభవజ్ఞుని మాట వినాలి, పెద్దోని మాట వినాలి అని ఎవరికైతే సత్వగుణంతో ఆలోచన చేస్తాడో వాడు అనుభవజ్ఞుని మార్గదర్శకత్వంలో నడుస్తాడు, గురువు చెప్పింది తింటాడు, చేసి పురోభివృద్ధి పొందగలడు. వాడు పురోభివృద్ధి, వాడు ఏమి లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యానికి చేరుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు, అటువంటి భావంతో ఉన్నవాడు. రజోగుణ సత్వగుణం లేకి, రజోగుణమేమో సత్వగుణం లేకి మారినప్పుడు, అంతకుముందు రజోగుణం ఉంది, ఏదైనా తనకు తాను విశ్లేషించుకోగలిగి తనలో ఉండే మొండితనాన్ని అనేది లేకుండా ఆ చెబుతున్న విషయాన్ని సత్వగుణంతో తాను మారి ఆలోచన చేయాలి. ఇది
ఒకరిని అడగాలి, లేదంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అనే భావనలోకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు వస్తునిశ్చయం చేసే స్థితి వస్తుంది. రజోగుణంలో నేను చెప్పిందే కరెక్ట్ అని నువ్వు ఎంతకాలం వాదించినప్పటికీ, నీకు జ్ఞానం నిజంగా ఉన్నప్పటికీ, నువ్వు అన్ని ఆ జ్ఞానంలో ఉన్న ఆ గ్రంథాలలోని సారమంతా నీకు తెలియబడినప్పటికీ, నువ్వు రజోగుణంతో వ్యవహరించినప్పుడు నువ్వు వస్తు నిశ్చయం చేసే స్థితిలోకి రాలేవు. జ్ఞానం ఉన్నది నీకు, కానీ అదో రకమైనటువంటి అహంకారంగా ఉన్నది. అది కూడా లేనటువంటి స్థితిలోకి వస్తు నిశ్చయం చేసే స్థితిలోకి వచ్చి ఇది అవును ఇది కాదని నిర్ణయించేటటువంటి స్థితిలో నిర్ణయాత్మక జ్ఞానం పొందేటువంటి స్థితిలోకి నువ్వు రాలేవు. నిర్ణయాత్మక జ్ఞానం అన్నారు దాన్ని. నిర్ణయాత్మక జ్ఞానంలోకి వచ్చినావు అంటేనే నువ్వు పరిణితి చెందావు అని అర్థం. అంతకు ముందు ఉన్నటువంటి రజోగుణ తత్వం లేకుండా నువ్వు పరిణితి చెందినటువంటి స్థితిలో ఉన్నావు. ఆ నిర్ణయించే శక్తి ఇది కాదు ఇది అవునని నిర్ణయించే శక్తి కలిగి అనుభవజ్ఞుల్ని మాటలను హృదయంలోకి తీసుకొని ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధి చెందుతారు. అట్లా సత్వగుణంతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ అనుభవజ్ఞులని మాటలని ముందు హృదయంలోకి తీసుకొని ప్రశాంతంగా ఉంటూ దాన్ని తాను పొందుతాడు, ఆ చెప్తున్నటువంటి దాన్ని. అట్లే అభివృద్ధి కూడా అవుతాడు. సత్వగుణ సంపన్నులు అనుభవజ్ఞుని ద్వారా దానిలో లోపాలను తెలుసుకొని దానిని వినియోగించగలుగుతారు. ఆ సత్వగుణ సంపన్నులైన వారు దేనివల్ల లోపాలు కలుగుతున్నాయో అనుభవజ్ఞుని వల్ల తెలుసుకుంటారు. అనుభవజ్ఞుడు ఆల్రెడీ ఆయా కష్టాలను, ఆయా దుఃఖాలను, ఆయా సంతోషాలను, లేదంటే ఆయా పరిస్థితులు అన్నిటినీ తాను అనుభవించి ఉంటాడు. అనుభవజ్ఞుడైన వాడు అనుభవజ్ఞుడైన వాడు పరిణితి చెందినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఆ విధంగా అన్ని తెలుసుకొని లోపాలను తెలుసుకొని దాన్ని సవరించుకునే స్థితిలోకి నేను వస్తే ఆ సత్వగుణ సంపూర్ణమైన స్థితిలోకి నేను కూడా వస్తాను. ఈ మూడింటిని పోగొట్టుకునేది ఒకటి, అది వేరు. ముందు ఈ స్థితిలో పరిణామం చెందితే మూడు గుణాలు గుణరహితుడైనటువంటి వానికి ఏ గుణము లేదు, తాను లేడు. తను ఏ గుణాలతో ప్రవర్తన చెందుతున్నాడో దానితో గుణాలతో కూడినటువంటి భావము లేదు. మనసే లేనటువంటి స్థితి లేకపోయినాడు. దాన్ని మనసుండి ఈ చెబుతున్నటువంటి దానికి ఏ ప్రకాశం కలగజేస్తుందో ఆ వస్తువును కూడా తాను దాటి విన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఏది దేనికి కారణం కానటువంటి బయలుగానున్నదో ఆ స్థితిని పొందినటువంటి వాడై ఉన్నాడు. ఆ స్థితిని పొందినటువంటి వాడైతే ఈ గుణాలతో కూడా పని లేదు. అప్పుడు ముందు ఈ గుణాలతో స్థిరీకరించబడిన వాడు అయితే కదా. గుణరహితమైనటువంటి వాడు గుణరహితం కావాలంటే మరి ఏం చేయాలి మళ్ళీ అనే దాన్ని ఆలోచించేది. కాబట్టి ముందు ఈ లోపాలను సవరించుకుంటే తాను ఆ స్థిరంగా ఆ సత్వగుణ సంపన్నుడైన అనుభవజ్ఞుడైనటువంటి గురువైనటువంటి లేదా పెద్దలైనటువంటి వారి భావనను అంతరార్థంలోకి తీసుకొని నీవు నిర్ణయించుకోగలిగితే నువ్వు ఆ స్థితిని పొందుతావు. ఒకటి ఉంటే ఇంకోలా భావించినప్పుడు రజోగుణం ఉన్నట్లు ఒకటి చెప్తుంటే ఆ ఒకదాన్ని నువ్వు అర్థం చేసుకోలేక ఇంకో రకమైన భావన చెంది మళ్ళీ దాన్ని నీలేక ఆపాదించుకొని ఆయన ఒకటి చెప్తున్నాడు వేరే విషయం, ఆ వేరే విషయం నిన్ను తీసుకోవాలే నువ్వు అర్థం చేసుకోగలిగి నువ్వు దాంట్లోది కనుక గమనించిన ఆయన అంటే నీకు కలిగినటువంటి రజోగుణ తీవ్రత ఎట్లుంటుంది? తానే గొప్ప అనేది ఫస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది. తనలే కాపాదించుకుంటాడు. అవతలాడు ఏదో చెప్తున్నాడు, ఏమిటి చెప్తున్నాడో దాంట్లో గొప్పోడు. ఆ చెబుతున్న దాన్ని ముందు తనకు అప్లై చేసుకుంటాడు. ఆ అప్లై చేసి ఇంకో రకంగా భావన చెందుతాడు. ఇంకా మళ్ళీ దాని భావన చెందడు, ఇంకో రకమైన భావనలు పడతాయి లోపల. రజోగుణ సంపన్నంగా ఉన్నప్పుడు, రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి చెబుతూ ఉంటే ఇంకోలా భావించినప్పుడు రజోగుణము ఎక్కువగా ఉంది దీనికి అర్థం. ఇది ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండలేము, అది ఉన్నంతకాలము ప్రశాంతంగా ఉండలేము. అవతల వ్యక్తి దేని గురించి ఎక్కడ గురించి చెప్తున్నాడో అది ఎంత చిన్న విషయమా పెద్ద విషయమా ఇంకో విషయమా ముందు ఆ విషయంలోని అంతరార్థాన్ని గ్రహించే స్థితికే పోవాలి. ప్రతిసారి దాంట్లోది గురించి మళ్ళీ నాకు ఆపాదించుకునే స్థితి రాకూడదు. వాడు ఏదో జరిగిన సంఘటన చెప్తున్నాడు అనుకోండి, నీలేక ఆపాదించుకోవడమే వద్దు. నీలేక ఆపాదించుకోవడం అంటే ముందు ప్రతిదానికి మళ్ళీ నువ్వు నేననేది వస్తుంది నేను అర్థం. ఇది ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండలేము, ఇది ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండలేరు. ఇతరులను అర్థం చేసుకోలేరు, ఇతరులను కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే స్వాభావికంగా ఏ విధంగా ఉన్నాడు
అత్యధికంగా రజోగుణం కలిగి ఉన్నాడు స్వాభావికంగా. కాబట్టి ఇతరులను అర్థం చేసుకోవాలి అని అంటే సాత్విక గుణంతో ఉన్నవాడు తాను తనలేక ఆపాదించుకోడు. వాడు చెప్తున్న దాన్ని ముందు దాని విషయం ఏమిటి అనేది అర్థం చేసుకోగలుగుతాడు. దాన్ని తన భావనలో అనుభవంలోకి తీసుకుంటాడు. ఆ చెప్తున్న అంశాన్ని దాన్ని ఫాలో అయ్యి. కాబట్టి ప్రశాంతంగా ఉండకుండా ఉండేవాడు రజోగుణంతో ఉన్నాడు కాబట్టి వీడికి చెప్పే వరకు, ఆ విషయం వినే వరకు, దాంట్లోని మరి మంచి చెడ్డలను గ్రహించే వరకు ఉన్నాడు. ముందు తనకు ఆపాదించుకోవడం, ముందు తనలో మళ్ళా వేరు వేరు భావనలను ఉత్పత్తి చేసుకోవడం, ఇది కలిగి ఉంటాడు. కాబట్టి రజోగుణం ఉన్నంత కాలము నేను తెలివిగలదాన్ని, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఈ చెప్పే వాళ్ళు ఏమనుకుంటారు? రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు నేను తెలివిగలదాన్ని, నేను చెప్పేదే కరెక్టు అనుకుంటూ ఉంటారు. అయిపోయే వరకు విని అవతల చెప్పేవాళ్ళది అనుకోరు. ముందు ఏదో ఎత్తారు, నువ్వు ఈ పొద్దు తోటకాటికి వేయింటి వంట, ఆ దారిలో ఈ పని చేసావు అని చెప్పేది మొదలయ్యాడు. మొదలయ్యి మళ్ళా ఇది చేసింది కరెక్టే చేసావు, కానీ కరెక్టే నువ్వు పొరపాటు పడినావు ఈ విధంగా అని చెప్పుతున్నాడు అనుకో ఆయన. ఇంకా ఆ చెప్పేది అంతా అయిపోతే కదా నన్ను నిందిస్తున్నాడా, లేకపోతే నేను చేసిన పొరపాటును గ్రహించమని చెప్తున్నాడా అని తెలుసుకునేది. ముందు ఆడదాకా పోకపోతే ఇంక ముందు నీ సంగతి ఎత్తుతానే. నీకు ఇంక చిరున కోపం వచ్చా ముందు ఆయన లాస్ట్లో ఏం చెప్తాడో కూడా ఈయన దాకా పోలేకపోతివి. వివిధ భావనలన్నీ నీలో కల్పన చేసుకుంటివి. నీలోనే కల్పన చేసుకుంటే నువ్వు ఏ విధంగా నువ్వు మళ్ళా ఆ చెప్పేది అయిపోయే వరకు వినగలిగినటువంటి ప్రశాంతత నీకు వచ్చేది, ఇతరులను అర్థం చేసుకునేది. నువ్వు రజోగుణం ఉన్నంత కాలము నేను తెలివిగలదాన్ని, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటావు. కాబట్టి నువ్వు ఇతరులు చెప్పిన దాన్ని ఏ విధంగానూ నీ భావనలోకి తీసుకోలేవు. సుఖం లేదు, సుఖం కూడా ఉండదు దానివల్ల. ఏ సుఖము ఉండదు. సుఖం కంటే నష్టాలు దుఃఖాలే ఎక్కువ వస్తాయి. కాబట్టి శరీరంలో శక్తి ఉన్నంత కాలము లొంగరు వాళ్ళు. ఆ రజోగుణం ఉన్న వాళ్ళు ఏంటంటే తన శరీరంలో శక్తి ఉంది కాబట్టి శక్తి ఉన్నంత కాలము ఏందనుకున్నావు, నీ అవసరం లేదు పో, నేనే ఏందనుకున్నావు, నేనంటే ఇది నేనంటే అది అనేది పొందుతూ ఉంటారు భావన. శరీరంలో శక్తి ఉంది కాబట్టి ఒకరి అవసరం లేకుండా నేను ఇది చేయగలను, అది చేయగలను, ఏమైనా చేయగలను అనే భావనలో ఉంటారు. శరీరం ఉన్నంతకాలం లొంగరు. దాన్ని ఎదుర్కొనే శక్తి కోల్పోయి దాన్ని ఎదుర్కొనే శక్తి లేకుండా అయిపోతుంది. లాస్ట్కి ఏమవుతుందంటే ఇంతకాలం నేను అట్లా నేను ఇట్లా అని నోడు ఊరికే పోయి టేబుల్ మీద ఉండే గ్లాస్ కూడా అందుకొని నీళ్ళు తాగలేడు. అప్పుడు ఆ స్థితి వచ్చింది. వస్తాను ఏం చేశాడు, ఇంకా శక్తి కోల్పోయింది కాబట్టి నాకు శక్తి లేదు, నేను ఇతరుల మీద ఆధారపడాలి, కాబట్టి నేను ఈ రకమైనటువంటి ఇన్నాళ్ళు చేసినటువంటి దీంట్లో నుంచి బయటపడాలనే కోరిక వస్తుంది. కానీ ఈ వాసనా మూలకంగా జీవితం అంతా ఇది అట్లానే జీవించాడు. ఎప్పుడు పరిణితి చెందడం అనేది ఎప్పుడు వస్తుంది? ఇంకా అప్పుడో ఇప్పుడు అనేవాడు ఎట్లా వస్తుంది? నువ్వు ముందుగా కొంతకాలం ముందుగానే నిర్ణయించుకొని నీ భావనా శక్తి బాగా ఉన్నప్పుడే కదా నిర్ణయించుకోవాల్సింది. అప్పుడు లేనప్పుడు ఆ క్రమేణా అనుభవజ్ఞులు చెప్పింది చేస్తూ దెబ్బలు తింటూ ఉండగా ఆ అనుభవజ్ఞులు చెప్పింది తింటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అంతకుముందు తాను చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ దెబ్బలు తింటూ మనసులో సుఖము దుఃఖము రెండు అనుభవిస్తూ ఉండగా దుఃఖం అనుభవించేటప్పుడు ఏమో సుఖం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. దాని ఔన్నత్యం తెలవాలంటే ఈ దుఃఖాలన్నీ ఎప్పుడు వచ్చినాయో, ఈ కష్టాలన్నీ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు ఆలోచన చేసుకుంటాడు. లేదంటే శరీరం బలంగా ఉన్నంతకాలం తాను వీరుడు శూరుడు గొప్పవాడు, ఇంకా వినేవాడు చెప్పేవాడే లేడు, చెప్పేవాడి యొక్క భావనలేకే పోడు. అనుభవం రావాలి కదా, అనుభవంలోకి రావాలి కదా. ఈ అనుభవంతో నాకు ఈ దుఃఖం వస్తుంది, ఈ అనుభవంతో నాకు ఇది వస్తుంది. ఈ రెండింటిని ఆలోచించగలిగినటువంటి స్థిరత్వం రావాలంటే ముందు శరీరం బలంగా పనిచేసినంత కాలం రాదు. ఇంకా అప్పుడు వచ్చి ఏం ప్రయోజనం లేదు. ఇంకా అప్పుడు విశ్లేషించుకొని దీంట్లో నుంచి బయటపడాలి కదా, ఎప్పుడు పడాలి బయట. కాబట్టి అందుకనే ఏ జ్ఞానం వైపుకు పోవాలి అనుకుంటే కొద్దిగా నైనా ఉన్న వాళ్ళేమో పర్వాలేదు 5 ఏళ్లకో 10 ఏళ్లకో తెలుసుకొని మార్చారు. ఇక తక్కువ వయసులో ఇటువంటి వైపుకు పోయిన వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి స్థితిని వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులుగా అయ్యారు. వివేకానందులు లాంటి వాళ్ళు, మన బోధలో చెప్పాలంటే బాలరామస్వామి లాంటి వాళ్ళు మన బోధలో 16 ఏళ్లకే ఉపదేశం పొంది 21 ఏళ్లకే జపతార్థ దరువులు రాసి మళ్ళీ 23 ఏళ్ల వయసులో ఇంకొకటి రాసి ఇంకో గ్రంథం రాశారు. అది
లభ్యం కావట్లేదు. దాన్ని కొన్ని దొరికాయట, త్వరలోనే దాన్ని కూడా ఒక గ్రంథంగా తయారు చేస్తామని అంటున్నారు వాళ్ళ రాయచూరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అట్లా తయారయ్యారు అంటే తక్కువ వయసులో వాళ్ళు దాని వైపు పోయారు, తక్కువ వయసులో జ్ఞానం వైపుకు పోయారు, వాళ్ళు నిష్ణాతులు అయ్యారు. జ్ఞానేశ్వరులు బోధించినటువంటి జ్ఞానేశ్వరి భగవద్గీత, భగవద్గీతకి ఇప్పుడు ప్రపంచంలో దాదాపు అనేక భాషల్లో వేల మంది అనువాదాలు, ఒక తెలుగులోనే ఒక 100 మంది పైన అనువాదాలు చేసిన వాళ్ళు ఉన్నారు భగవద్గీత, మామూలు భగవద్గీతను. అట్లా ప్రతి భాషలో 100 మంది, వేల మంది అయ్యారు కొన్ని వేల సంవత్సరాలలో. కానీ జ్ఞానేశ్వరులు రాసిన దానికి బ్రహ్మాండమైనటువంటిది వచ్చింది. ఆ జ్ఞానేశ్వరులు మరెవరో కాదు, ఆ కృష్ణుడే ఈయన శరీరంలో ప్రవేశించి ఈయన చెప్పాడు, ఇంత గొప్పగా చెప్పాడు అని ఆయన గుడి కట్టారు జ్ఞానేశ్వర మహారాజు. ఆయన కూడా కేవలం 21 ఏళ్లకే భగవద్గీతలోని మొత్తం సారాంశాన్ని వేదాంత పద్ధతిలో చెప్పినవాడు ఆయన. వీళ్ళలాగా ఊరికే అర్థం చెప్పినాడు కాదు, వేదాంత పద్ధతిలో చెప్పినాడు. ఎందుకంటే అచల గురువు దగ్గర పొందినటువంటి వాడు ఉపదేశం ఆయన జ్ఞానేశ్వరులు. కాబట్టి ఆయన అద్భుతంగా చెప్పగలిగినటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర వెళ్ళి తొందరగా పోయినాడు, తొందరగా భావన లేక దాంట్లోకి పోయినాడు. ఇంక ఇదంతా రజోగుణ సంపన్నుడు, ఇదంతా అయిపోయి నెలలో పొరపాటు వచ్చింది, ఇప్పుడు మార్చుకుందాము, ఇన్నేళ్ళు అయిపోయినాయి, ఇంత వయసు వచ్చింది అని ఇప్పుడు కాదు, ఇప్పుడు మార్చే ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ స్థిరమైనటువంటి దాంట్లో ఆ రజోగుణం బలమైనటువంటి ప్రవేశంలో ఉంది, అంత బిర్యానీ పోగొట్టడానికి లేనట్టుగా. కాబట్టి తనలో ముందుగానే ప్రవేశించి ముందుగానే ఆలోచించగలిగే జ్ఞానం వస్తే క్రమక్రమంగా ఆ స్థితిలో నుంచి కూడా బయటపడి సత్వగుణ సంపన్నుడై మళ్ళీ అటువంటి మార్గదర్శి అయినటువంటి గురువు దొరికితే అప్పుడు కూడా బయటపడవచ్చు. కాబట్టి ఇప్పుడు సత్వగుణం లేక దిగినప్పుడు వస్తునిశ్చయం చేసేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించే శక్తి వచ్చింది సత్వగుణంతో. ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు, సుఖం మరిగినప్పుడు దుఃఖం యొక్క ఉన్న దుఃఖం వచ్చినప్పుడేమో సుఖం యొక్క ఔన్నత్యం తెలిసింది, సుఖం మరిగినప్పుడు సుఖం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. రజోగుణం వల్ల బాధలు పడి ఉన్న వానికేమో అబ్బా ఇదే దుఃఖం సుఖం అనిపిస్తోంది, కాబట్టి ఇంతటి ఔన్నత్యం ఈ రజోగుణం వల్ల నాకు తెలియబడింది. ఆ రజోగుణం ఉంది ఇంతకుముందు, కానీ తెలియవల్ల నాకు తెలియబడక నేను ఆ రకంగా క్రోధం, నేను స్వార్థం, ఈ రకమైన భావాలతో నేను ఇన్నాళ్ళు దీంట్లో ఎంత సుఖం ఉందని తెలుసుకోలేకపోతే, కోపం, దానివల్ల వచ్చినటువంటి శత్రుత్వం, దానివల్ల వచ్చినటువంటి బాధలు, దానివల్ల వచ్చినటువంటి దుఃఖం, ఇవన్నీ కూడా ఈ రజోగుణంతో వచ్చినాయి కదా. నేను ఇంతకుముందే కనుక ఈ సత్వగుణ సంపన్నుడిని అయింటే ఈ సుఖ దుఃఖాలను నిర్ణయించే స్థితిలోకి వచ్చిండేవాడిని. నేను ఈ సుఖం ఎక్కడొస్తోంది, ఈ దుఃఖం దేనివల్ల కలుగుతోంది అని విచారించే స్థితిలోకి పోయిండేవాడిని అని అనుకుంటాడు. అప్పుడు దాని ఔన్నత్యం అప్పుడు తెలుస్తుంది. తెలిసి రజోగుణం వల్ల బాధలు పడి ఉన్నవానికి అబ్బా ఇప్పుడు ఇలా ఇది కదా సుఖం అంటే, అది సుఖం కాదు కదా, రజోగుణంతో ఉండేటువంటి కోపము, దుఃఖము, క్రోధము, దాంట్లో కలిగేటువంటి నేననేటువంటి దాన్నిటికీ తనను ఆపాదించుకునేది, ఆ రకంగా విశ్లేషణ చేయలేకుండా, ఇతరులు చెప్పేది వినలేకుండా, నాకు నేనుగా అనేకత్వాన్ని, అనేకమైనటువంటి భావనలు ఊహించుకొని మళ్ళీ వాళ్ళ మీదకి పోయిండేది కానీ, ఇంకోటి చేసినది కానీ, ఇదంతా ఎందువల్ల వచ్చింది, సత్వగుణం లేకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి ఈ సత్వగుణంలో లభించేది ఇది కదా సుఖం అంటే, అది కాదు కదా అనే అర్థం చేస్తుంది. కాబట్టి అప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు ఆ రజోగుణం వల్ల కూడా నేను విశ్లేషణ చేసుకుంటే నాకు తెలియబడింది, కాబట్టి నాకున్నటువంటిది నేను ఈ తెలియబడ్డానికి ఉపయోగపడిందిలే, అది కూడా అని తాను మారుతాడు. మారి ఏం చేస్తాడు, సాధనలోకి దిగేసరికి, ఆ సాధనలోకి దిగాలంటే మళ్ళీ సాధన చేయాలి. ఇదంతా సాధనాపరుడైనటువంటి వాని స్థితి రావాలంటే సాధకుడు ఇంకా మొదలు పెట్టకముందే సాధన, ఈ గుణాలను గురించినటువంటి వేరువేరు వ్యవహారాలు తెలియబడి నేను ఏ విధంగా ప్రవర్తిస్తే నేను ఈ సాధనాపరుడుగా కూడా మళ్ళా పైకి ఎక్కిపోవాల, సాధనాపరుడుగా ఉండి మళ్ళా పైకి పోవాలి కదా సాధన చేసి. ఇప్పుడు ఆ సాధన చేసేవానికి ముందు ఈ గుణ ప్రవాహం చేత ఏ విధంగా ఈ పనిముట్లన్నీ పనిచేస్తున్నాయి, ఈ ధర్మం అంతా ఏమిటిది, పనిముట్ల ధర్మం, దీనికి అపారమైనటువంటి ఆ శక్తిని ఎక్కడి నుంచి వస్తుందో అది కలగజేస్తోంది, ఆ శక్తిని వినియోగించుకొని ఇవి పనిచేస్తున్నాయి. కాబట్టి వాటి ధర్మాలలోంచి
నేననే ఏదైతే వ్యవహారం చేస్తుందో అది విడివడి చూడాలి, సాక్షిగా విడివడి చూసి దానితో ఈ గుణాల యొక్క నిర్ణయం చేసుకొని దాంతో ప్రవర్తించేటువంటి స్థితిలోకి వస్తే అప్పుడు తాను సాధకుడిగా ఇక మొదలుపెట్టినప్పుడు సాధకుడు చివరకు ఏమవుతాడు? ఈ 3 గుణాలు అయినటువంటివన్నీ గొప్పవే చెడ్డవే, ఇవి ఏంటివి అంటే ఇవి సహజంగానే వచ్చినాయి. మరి ఆ వచ్చిన దానిలో నువ్వు పరిమితి చెందాల్సిన అవసరం ఉంది. అవి లేకుండా ఏమి ఎవడూ లేడు. అందరూ ఆ రకమైనటువంటి 3 కలిగి ఉన్నారు. 3తో వచ్చినాడు. వస్తే తనకు తాను మార్పు జరగాలనుకున్నప్పుడు దేనివల్ల ఏం జరుగుతుందో విచారణ చేశాడు. విచారణ చేసి తాను దేనివల్ల అయితే ఈ సాధనలన్నీ సఫలీకృతం చేసుకోగలడో ఆ పద్ధతిలోకి మారాడంతే. కాబట్టి ఇవన్నీ అహాన్ని తగ్గించుకొని రజోగుణ స్వభావం సుఖానికి మార్గదర్శకమైంది. అప్పుడు ఏమైంది? రజోగుణ స్వభావం అనే దాన్ని మార్చుకున్నాడు. అది దాని చేత ఫస్ట్ అట్లా ప్రవర్తించాడు. మార్గదర్శకుని ఒకటి ఎంచుకుంటే మళ్ళీ ఆ స్వభావం పోయింది. అహాన్ని తగ్గించుకున్నాడు, వివేకంగా ఉన్నాడు. అవివేకంగా ఉన్నప్పుడేమో విచక్షణ ఉండదు. వివేకవంతుడైతే విచక్షణ వస్తుంది. అప్పుడు ఆ వస్తువును వినియోగించుకోవడంలో వివేకం ఉండాలి. కాబట్టి కేవల సత్వగుణంలో సుఖంగా ఉన్న వారికి దాని యొక్క ఔన్నత్యం తెలియబడుతుంది. ఆ సత్వగుణంగా ఉండేవానికి దాని యొక్క ఔన్నత్యం తెలియబడుతుంది. చివరికి చెప్పేది ఏమిటంటే, చివరికి ఏం చెప్తారు? ఇది కొంచెమే ఉంది, ఇది అయిపోతుంది ఈ అధ్యాయము. చివరికి ఏం చెప్పారు అంటే, త్రిగుణాలు అనేటివి చెడ్డవేమీ కాదు, కానీ అవి నీ స్వభావంలో ఉండకూడదు. ఆయా గుణాలు ఆ వస్తువులో ఉన్నాయి. వస్తువులో ఉన్నప్పటికీ ఆయా అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నావు, కానీ ఆ మూడింటిని స్థిరపరచుకున్నటువంటి స్థితిలో నీలో ఉండకూడదు. నీ స్వభావంగా మారకూడదు. అవి ఫలానోడు అంటే ఆయా స్వభావం ఇట్లా కలిగి ఉన్నవాడు అనేది అప్పుడే పేరు పెడతారు. వాడు ఇట్లాంటి వాడు అని. సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ఇట్లాంటి వాడు అనే దానికి ఉండదు. మంచివాడనే పదం ఒకవేళ వాడినప్పటికీ మళ్ళీ దాన్ని ఆపాదించుకొని దానివల్ల వచ్చే గర్వం కానీ అహం కానీ కూడా రాకూడదు. ఏ రకంగానూ రాదు వారికి. ఎందుకంటే ముందు ఆ రెండిటి యొక్క ప్రభావాలను విచారణ చేసినటువంటి సత్వగుణంలోకి మారినటువంటి వాడై ఉంటాడు. స్వభావ రీత్యా కొంచెము, పెద్దల రీత్యా కొంచెము, వాళ్ళ ఇంట్లో నేర్పించే వాళ్ళ రీత్యా కొంచెము ఈ గుణ ప్రభావం తీవ్రత తక్కువ అనేది ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఇవేమి చెడ్డవి కాదు, కానీ అవి నీ స్వభావంలో ఉండకూడదు. సత్వగుణంలో ఉంటూ తమో రజోగుణాలను అవసరాన్ని బట్టి వాడుకుంటూ నటించాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వాడుతూ నటించాల్సి వస్తుంది. కోపం లేకపోయినప్పటికీ కోపంగా ఇంట్లో వాళ్ళ పట్ల ఎందుకు చెబుతావు? నీకు ఆత్మీయంగా అనురాగంగా ఉన్నారు నీ పిల్లలు, నీ ఇదంతా ఉంది అనుకో, ఒక్కోసారి కోపపడవలసి వస్తుంది. దేని కొరకు అంటే కోపంగా నటించాల్సి వస్తుంది. నీ కోపం ప్రదర్శించైనా వాళ్ళని మార్పుదాం తాలు అని ఒక్కోసారి నీ కోపంలో నటించావు, ఒక్కోసారి వేరువేరు గుణాల్లో ఆ ప్రవర్తనలో కేవలం నటిస్తున్నావు. ఎందుకంటే వాళ్ళని ఏదైనా మార్పు చేసే కోసం ఆయా సందర్భాలను బట్టి అవసరాన్ని బట్టి ఆ గుణంలో ప్రవర్తించినట్టుగా చూశారు అంతే వాళ్ళు. కాబట్టి ఆ గుణంలో ఉంటూ కూడా, సత్వగుణంలో ఉంటూ కూడా తమో రజో గుణాలని అవసరాన్ని బట్టి వాడుకుంటూ నటించాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మానుభవంలో సత్వగుణం కూడా ఒక నటనే అవుతుంది, సత్వగుణం కూడా ఒక నటనే. ఆ సత్వగుణం అనేది దేనివల్ల? సత్వగుణంలో ఉన్నవాడు గొప్పవాడు. ఇదంతా అనుభవం పొందడానికి, తెలుసుకోవడానికి ఏదైతే అవసరమో దానివల్ల సర్వమును గుర్తెరిగి నువ్వు మళ్ళీ గురువు దగ్గర గొప్పవాడుగా ఎదగడానికి నీ లక్ష్యం ఏదుందో ఆ లక్ష్యం చేరుకోవడానికి సత్వగుణం పనిచేసినప్పటికీ, కానీ ఆ సత్వగుణం కూడా ఒక సత్వగుణంగా ప్రవర్తించడం కూడా ఒక నటనే అవుతుంది. ఆ నటనలోంచి, ఈ 3 నటనల్లోంచి తాను నటించేవాడు లేడు, తాను లేడు. ఆ లేనటువంటి కళలోకి అది అంతా కళలో జరుగుతున్నటువంటి విషయంగా భావించి ఈ కళను గురుమేలకు తేరా బయటపడేవాడేమో పడతాడు. పడినప్పుడు అప్పుడు ఈ 3 గుణాల ప్రభావం లేదు. సత్వగుణంతో ప్రవర్తించేటువంటి వాడు కూడా లేడు, తాను లేడు. జగత్ అనేటువంటి కళలో ప్రవర్తించినప్పుడు ఈ వ్యవహారాన్ని అంతటిని విశ్లేషించుకున్నాడు అంతే. దాంతో కూడా పని లేనటువంటి వాడు దాన్ని కూడా కేవలం నటించాడు. ఆ సత్వగుణం కూడా నటించినటువంటి ఓ పాత్రలో పోషించాడు. ఆ పాత్రలో నటించి
అంతే, పాత్రలే లేవు. సమయం సరిపోయింది. ఇంకా రేపు వేరే అంశం మొదలు పెట్టుకుందాం. గురువును ఆహ్వానించడం ఎలా అనేది. కాబట్టి మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.